బీరకాయ పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. అందులోనే 1 స్పూన్ వరకు ధనియాలు వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో కట్ చేసినటువంటి బీరకాయ ముక్కలు వేసుకోండి. పైన పొట్టు ఉండేలా ముక్కలు వేసుకుంటే సరిపోతుందండి. సో పొట్టు మొత్తం తీయక్కర్లేదు. అందులోనే కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి బీరకాయ ముక్కలు మగ్గించండి. ఇవి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు, అందులోనే కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని చల్లార్చండి. వీటంతటిని మిక్సీ పట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసినటువంటి పోపు దినుసులు వేసుకోండి. అందులోని 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ బీరకాయ ముక్కలు కూడా వేసుకొని అందులో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదండి, చూసుకుని వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వీటిని కోర్స్గా మిక్సీ పట్టుకోండి. ఓకేనా? సో ఫైనల్గా వీటిని మనం పోపు పెట్టుకోవాలండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలోకి తీసుకుని బాగా కలపండి. ఫైనల్గా ఎంతో టేస్టీగా బీరకాయ పచ్చడి రెడీ అండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ రైస్లోకే కాకుండా ఇడ్లీ, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.